నమస్కారం తెలియజేస్తూ ఇందాక మీడియా ముందు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు యావత్ రాష్ట్రం నిజంగానే ఇలాంటి దుర్మార్గులు కూడా రాష్ట్రంలో గతంలో 10 ఏళ్లు పరిపాలించారా? ఈ అహంకారంతోనే తలబిరుసుతనంతోనే తెలంగాణలో ప్రజలు బండకేసి కొట్టారు అని అయినా కూడా ఇంకా బుద్ధి రాలేదని ప్రజలు మాట్లాడుకుంటుండే కేటీఆర్కి కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు అని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటున్నా ఈ మాట అంటే నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్ల నోరు ఉంది కదా అని నోరు బాడేసుకునే మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడేమి ఎవ్వరు కూడా చేతులు కట్టేసుకొని కూర్చోలేదు కేటీఆర్. ఎందుకంటున్నా ఈ మాట అంటే నిన్ను నీ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి, కక్ష సాధింపు చర్యలు చెయ్యాలి అనుకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. ఆ 18 నెలల నుంచి నీకు అరెస్ట్ చేయకుండా నీ కుటుంబాన్ని వదలకపోతుండే. నిజంగానే కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి 2వ రోజే మీరందరూ కూడా ఊచలు లెక్క పెడుతుండ్రే. జైలు గోడ గదుల మధ్యలో ఉంటుండే. కానీ అయినా కూడా లైన్ దాటకుండా చట్ట పరిధిలో ఏ పని చేసినా న్యాయబద్ధంగా చట్ట పరిధిలో మీరు చేసినటువంటి అవినీతిని న్యాయబద్ధంగా ప్రజల ముందు ఉంచి విచారణలు జరిపి మీరు చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించాలి అని మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఒక్క లైన్ క్రాస్ కాకుండా గత 18 నెలల నుంచి మీకు విచారణలు జరుగుతున్నాయి. ఒక్కటి ఏ దాంట్లోనన్నా అవినీతి లేని 10 సంవత్సరాలు గడిచిందా అని అనుకుంటే ఏ ఒక్కటన్నా నిరూపించుకోండి దమ్ముంటే. విచారణకు పిలిచినప్పుడు విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడ మీరు తప్పు లేకుంటే నిర్దోషులుగా బయటికి రావాలి, దోషులైతే జైల్లోకి పోతారు. కానీ బయటకు వచ్చి ఆవేశంతో ఉక్రోషంతో రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మా ముఖ్యమంత్రి గారిని అంటుంటే మేము అందరం ఏమన్నా చీము నెత్తురు లేనోళ్ళు అనుకుంటున్నామేమో. కానీ మాకంటూ ఒక సభ్యత సంస్కారం మా పార్టీ మా ప్రభుత్వం నేర్పించింది. మేము నిజంగానే నీలాగా మాట్లాడాలి అని అనుకుంటే బయట బజార్లో తిరగవు బిడ్డ నువ్వు కేటీఆర్. నువ్వు కానీ నీ కుటుంబం కానీ మా కార్యకర్తలు దలుచుకుంటే కాంగ్రెస్ అభిమానులు దలుచుకుంటే ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పరిపాలన చేస్తుంటే నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదు కదా. ప్రభుత్వం ఏర్పడిన వెరీ నెక్స్ట్ డే నిన్ను బయటకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుంటుండ్రి, కాలర్ బట్టి గుంజి రోడ్ల మీద కొడుతుండే. ఒక్కళ్ళు కూడా మేము కనుక నువ్వు మాట్లాడినట్ల బూతులు మాట్లాడాలి అని అంటే 5 నిమిషాలు కాదు 5 సెకండ్లు కాదు. మేము తిట్టడం మొదలు పెడితే మీ చెవులలో నుంచి రక్తాలు గారుతాయి బిడ్డ, గుర్తుంచుకో. కానీ చేసినట్టు అంత అవినీతి చేసిందే చేసి ఈరోజు ఏదో శుద్ధపూసల్లాగా మాట్లాడుకుంటా ఒకటే రెండా ఇదే గోదావరి ప్రాజెక్టు కానీ ఇదే కృష్ణా జలాలు కానీ ఇదే రాష్ట్రంలో పారుతున్నటువంటి ఏ నదుల మీదనన్నా కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ చూసుకో, శ్రీశైలం చూసుకో, ఇంకా ఇతరత్ర ఏ బ్యారేజ్ అయినా సరే ఏ డ్యామ్ అయినా సరే కాంగ్రెస్ కట్టింది. 70 ఏళ్ళైనా కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంటుంది. మేము 70 ఏళ్ళు కడితే ఇంతవరకు ఒక్క బీడు బారదు, వేసిన సున్నం జరగదు. కానీ మీరు కట్టిన 3 ఏళ్లకే 1,00,000 కోట్లు పెట్టి కడితే 3 ఏళ్లకే కుప్ప కూలిపోతుంది. ఇది అబద్ధమా? ఎన్నికలకు ముందే జరిగినటువంటి విషయం కదా కాళేశ్వరం కథ. కాళేశ్వరం కుప్ప కూలిపోయింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికి విచారణకు ఆదేశిస్తే ఈరోజు 18 నెలల నుంచి ఒక రిటైర్డ్ జడ్జి అధికారంలో ఈరోజు విచారణకు వారికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ జరిగి పూర్తిగా చట్టపరంగా ఏం చేయాలో వాళ్ళ పని చేస్తున్నారు, విచారణ చేయబడుతున్నారు. కట్టడంలో ఎంత నాణ్యత ఉంది, కట్టడంలో ఎంత లోపం ఉంది, ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాలు ఏంది, వీళ్ళు పాటించిన సలహాలు ఏంది అని పూర్తిగా అన్ని విధాల విచారణ చేసి అన్ని ఒక్కతాటి మీదకి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఈరోజు చట్టం ముందు ఉంచి విచారణ చేయబడుతోంది. దానికి మీరు భయపడి రంకెలెందుకు వేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఓదికు నీ బిడ్డనేమో
ఇడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టి మా నాయన ఒంటి మీద ఈగ వాళ్ళని ఇయ్యను అంటది. నువ్వేమో రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చిన కూతలు కూస్తావు. కానీ తప్పు చేసేటప్పుడు సిగ్గు లేదా? తప్పు చేసేటప్పుడు తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు 8 లక్షల కోట్లు ఈరోజు మింగేసి అప్లపాలు చేసినప్పుడు సిగ్గుశరం లేదా? ఏ రోజో ఒక రోజు తిన్నదంతా కక్కాలి అని తెలివి లేదా? నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు జైలుకు పంపిస్తారో జైలుకు పోతారో అనే భయంతో మాట్లాడుతున్నావు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏ తప్పు చేయకుండా కేవలం ఒక డ్రోన్ నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తేనే 14 రోజులు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టిన రోజులు మర్చిపోయినావా బిడ్డ నువ్వు? ఏం తప్పు చేయకుండా. కానీ ఈరోజు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల సొమ్ము దోపిడీ చేసి ఇంకా ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల మాట్లాడుతున్నావా నువ్వు? నోటికి హద్దు లేదు, అదుపు లేదు. గతంలో మాట్లాడుతుంటే నువ్వు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడొచ్చా ఈ విధంగా అంటున్నావు. మరి నీ సిగ్గు ఎక్కడ పోయింది? నీ భక్తి ఎక్కడ పోయింది? నీ భయం ఎక్కడ పోయింది? నీకంటూ ఒకటి వేరేకంటూ ఒకటి చట్టము కానీ రాజ్యాంగం కానీ మీ నాయనకు తిడితే నొచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రే కదా, వయసులో ఎంతటి వారైనా ఆ కుర్చీ గౌరవించాలి కదా. మరి నువ్వెందుకు గౌరవిస్తలేవు? ఎందుకు తిడుతున్నావు నోటికి వచ్చినట్ల? నువ్వు ఒక్క శాఖ తీసుకో. ఈ రోజుకి మీరు చేపట్టినటువంటి ఒక్క ప్రభుత్వం 2014లో మీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత 2023 నవంబర్ 30 తారీఖు వరకు మీరు చేసినటువంటి దోపిడీ ఇంత అంతనా? ఏ శాఖ తీసుకున్నా ఎక్కడన్నా దోపిడీ లేకుండా ఉందా? ఎక్కడన్నా అప్పుల పాలు కాకుండా ఉందా? విద్యుత్ శాఖ తీసుకుంటే దోపిడీనే, సివిల్ శాఖ తీసుకుంటే దోపిడీనే, ధరణి తీసుకుంటే దోపిడీనే. మీ చెల్లెలు మీ నాన్న గారాల పట్టి ముద్దుల బిడ్డ జాగృతి పేరు మీద బతుకమ్మ పేరు మీద చేసినటువంటి దోపిడీ ఇంత అంత కాదు. కాళేశ్వరం దోపిడీనే. ఒక్క దోపిడీ అన్నా దోపిడీ లేనటువంటిది ఉన్నదా? ఎక్కడన్నా అవినీతి లేనటువంటిది ఉన్నదా? ఎక్కడన్నా ఒక్కటన్నా కార్యక్రమాలు సక్రమంగా చేసిండ్రా? నీ అంతెందుకు సంతోషరావు చెట్లు నాడతా అని చెప్పి హరితహారం చెప్పి చేసినటువంటి 1000 కోట్ల రూపాయల దోపిడీ తెలియదా? ఏ ఒక్క దాంట్లోనన్నా మీరు దోచుకుంది, మీరు స్కాములు చెయ్యంది ఉన్నదా? ఏ దాంట్లోనన్నా అప్పుల పాలు చెయ్యంది ఉన్నదా? పేరుకు ప్రభుత్వం నడిచింది 10 ఏళ్లు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుప్ప కూల్చేసి ఒక్క రూపాయి కూడా కనీసం ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఖజానా ఖాళీ చేసినటువంటి మీరు ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి ఆదరణ కానీ మేము చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంటే కన్నుగుట్టి మా మీద 24 గంటలు ఏడుపు, 24 గంటలు తిట్లు తప్ప వేరే ఏం రాకొచ్చింది మీకు? నిజంగా వ్యతిరేకించాలి అని అంటే మాట్లాడండి. మేము ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తున్నాం, మీరు గతంలో చేసినటువంటి దోపిడీ ఏంది, ఏం చేసిండ్రో మీరు చెప్పుకోండి. వచ్చి 10 ఏళ్లలో చేసినటువంటిది ఏంది? అవినీతి చేసింది పక్కన పెడదాం. మీరు చేసిన అభివృద్ధికి ఎంత ఖర్చు అయింది? సరే 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఈరోజు అవినీతి జరిగిందంటాం. 1,00,000 కోట్లు 8 లక్షల కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు పక్కన పెడదాం. మిగిలిన 7 లక్షల కోట్లు ఏ విధంగా దోపిడీ జరిగింది, ఎందుకు అప్పుల పాలైనా అది ఒక్కసారి వివరణ ఇవ్వండి. మేమైతే అసెంబ్లీలో పూర్తిగా చర్చలు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఇగో ఈ విధంగా అవినీతి జరిగింది, ఈ విధంగా మరి బీడులు వారింది, ఈ విధంగా కుంగిపోయింది, ఈ విధంగా కూలిపోయింది అని ప్రతి ఒక్కటి మేము ఆధారంతో సహా మేము చూపించినాం. మరి మీకు దమ్ముంటే 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినరు అనేది చూపియాలి. ఎందుకు అప్లా పాలైందని చూపియాలి. ప్రతి నెల వచ్చే ఆదాయం ఎక్కడ పోయింది, అదనంగా 8 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులైనాయి? పోనీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదన్నా నెరవేర్చిన అంటే ఏమీ లేదు. ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గోవిందా, ఇంటికో ఉద్యోగం గోవిందా, 3 ఎకరాలు దళితులకు భూమి గోవిందా, ఏమీ ఇయ్యకుండానే 8 లక్షల కోట్ల అప్పయింది. ఆ విషయమే ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే మాకు అడిగే హక్కు లేదా? ఏం చేసిరు? 8 లక్షల కోట్లు ఎందుకు అవినీతి పాలైంది, ఎందుకు అప్పుల పాలైంది, ఎందుకు దోపిడీకి గురైంది, ఎందుకు ప్రజల సొమ్ము నాశనం చేసిర్రు, స్కాములు చేసిండ్రు అని అడిగే దమ్ము అడగాల్సినటువంటి అవసరం మాకు లేదా? చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మేము మొన్న 31 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని చేస్తే దాని మీద కూడా ప్రాపగండ చేసి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని అబద్దాల ప్రచారాలు చేశారు. మేము ఏం చేస్తే కూడా మీలాగా కార్ రేసులు చేసి 55 కోట్ల రూపాయలు వెనకేసుకున్నది కాదు, అక్కడ కూడా స్కామ్లే. పోనీ ఈరోజు మేము చేసినాం మిస్ వరల్డ్, ప్రపంచ దేశాలు వేలాది ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది ఇక్కడికి, ఎంతో మంది స్పాన్సర్షిప్స్ ఇస్తే గానీ ఆ ప్రోగ్రామ్ నేను చేయలేదు.
ప్రభుత్వ సొమ్మును ఎంత ఖర్చు పెట్టినామో మీకు పూర్తిగా డిపిఎస్సి చూపించడం కదా. ప్రతిదీ ఆధారంతో సహా మా ప్రభుత్వంలో మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మీ ప్రభుత్వంలో చేసిన దోపిడీ కానీ, మీ ప్రభుత్వంలో చేసిన అరాచకం కానీ, మీ ప్రభుత్వంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి, అప్పులు ఏ రోజన్నా ఒక్క రోజన్నా ప్రజల ముందు ఉంచిరా? మాట్లాడితే మమ్మల్ని తిట్టడము, వ్యతిరేకించడము, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం. కేటీఆర్ నోటికి ఆనకట్ట వేయకపోతే, నోటికి నువ్వు ప్లాస్టర్ వేయకపోతే మర్యాదగా చెప్తున్నాం, నీకు దమ్ముంటే విచారణలో మీరు ప్రశ్నలు అడిగినట్టు సమాధానం చెప్పండి. మీరు దోషులు కాకపోతే బయటకు వచ్చి ఆన్సర్ చెప్పండి. ఇగో మాకు అడిగిన ఇవి మేము పూర్తిగా వివరాలు ఇచ్చినాము, ఇగో ఇది దోపిడీ చేయలేదు, ఇది నిజంగానే ప్రజల కోసం ఖర్చు పెట్టాం, నిజంగానే ప్రజాధనాన్ని ప్రజల కోసమే వినియోగించినామని దమ్ముంటే చెప్పండి. అది పక్కన పడేసి వాళ్ళ నాయనకు విచారణకు పిలుస్తానంటే ఏదో నొప్పి వచ్చిందంట. ఏమైందైనా మీ నాయనకు వస్తే విచారణకు వచ్చిపోతే నీకు వచ్చిన నష్టం ఏంది? తప్పు చేయలేదు కదా, ఎందుకు భయపడుతుర్రు? తప్పు చేయనప్పుడు మీ నాయన విచారణకు రావాలి, మాట్లాడాలి. ఆయన చెప్పాల్సినటువంటి మాటలు బయటకు వచ్చి ఏం మాట్లాడినరు అని మీడియాతో చెప్పాల్సినటువంటి సమాధానాలు ఇడిచిపెట్టి ఈయన తిట్టిపోతున్నాడు. ఎందుకంటే భయంతో కూడుకున్నారు. మీడియా ఏదన్నా అడిగితే ఆన్సర్ ఉండదు కాబట్టి తిడితే ఈరోజు వైరల్ అవుతుంది. ఈరోజు మీడియాలంతా తిరగాలి. ఈరోజు విచారణకు పోయినటువంటి ప్రశ్నలు పక్క గాడి తప్పాలి, పక్కకు పారిపోవాలి. ఆ ప్రశ్నలు నువ్వు తిట్టిన మాట మీడియాలో హైలైట్ కావాలి. ఇదే కదా నువ్వు కోరుకునేది. మీ నాయనకు అడిగినటువంటి ప్రశ్నలు ఏందో అది ఒక్కసారి వచ్చి బయటకు వచ్చి ఆన్సర్ చెప్పాల్సింది. నాకు ఇది అడిగిన ఇదిగో ఆధారాలతో సహా చూపించినామని ఎందుకు దాచుకోవాలి? మీ నాయన ఎందుకు ఆన్సర్ చెప్పిపోద్దు మీడియాకి? ఏమంత తోపా? ముఖ్యమంత్రి అయ్యి మాజీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద దేశ ప్రధానులకే తప్పలేదు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. అవసరం వస్తే స్కాములు చేస్తే మీడియా ముంగల కూర్చోవాలి, విచారణకు ఆదేశాలు ఇస్తే పోయి సంస్థల ముంగల కూర్చొని సమాధానాలు చెప్పాలి. దమ్ములేని మీరు ఒకరోజు మేము రాము అంటారు. ఈ రోజు ఈటల రాజేందర్ చెప్పొచ్చినాయి ఏంది, హరీష్ రావు చెప్పొచ్చింది ఏంది? తోకకు తొండానికి అంటితే ఏనన్నా సమాధానాలు? ఆయనేమో కమిటీ వేసారు, కమిటీకే సంబంధం అంటాడు. నిజంగానే కమిటీ వేస్తే ఒక ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా నిధులు పోతాయి ఎక్కడన్నా? సిగ్గు శరం లేకుండా మా ప్రభుత్వాన్ని 24 గంటలు తిట్టే పని పెడితే కేటీఆర్కి హెచ్చరిస్తున్నాము. నువ్వు ఇంకా మళ్ళా పదే ఇదే విధమైనటువంటి భాష వాడితే, ఇదే విధంగా మా ముఖ్యమంత్రిని, మా నాయకుల్ని, మా కాంగ్రెస్ ని ఇంకా కూడా హెచ్చరిస్తున్న బిడ్డ ఏమన్నాడు? ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సిగ్గులేని ప్రభుత్వం అంటవా? మీ అయ్య చేసింది సిగ్గుమాలిన వ్యవహారం, మీ అయ్య చేసింది సిగ్గుమాలిన పని 10 ఏండ్లు. నువ్వు నీ కుటుంబం దోపిడీ చేసింది సిగ్గుమాలిన పని. నిజంగా లోపలేయాలనంటే ఒక్క నిమిషం కాదు మీ అందరికీ. కానీ చట్ట పరిధిలో పనిచేస్తోంది మా ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని గాని, మా నాయకుల్ని గాని, మా ముఖ్యమంత్రి గాని ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడినామంటే బిడ్డ బయటికి తిరుగుడు కష్టమైతుంది. ఇక మేం గిట దలుచుకున్నాము అని అంటే మా ముఖ్యమంత్రి దాకా తర్వాత పోదు. గాని మేము అందరం ఉన్నాం, మా దగ్గర రా. మా దగ్గర అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ మా ముఖ్యమంత్రితో మాట్లాడదు. గాని నువ్వు సాల్ మస్త్ అయింది, ఇక బంద్ చేయి నోరు. బంద్ చేయకపోతే నోటికి వాతలు పెట్టి పెదులకు కుట్లేస్తారు. మరి జైల్లో పోయి కూర్చున్నప్పుడు తిన్నికి కూడా మరి ఉండదు మళ్ళా. లేకపోతే గ్లూకోజులు మీ నాయన బయట ధర్నాలు చేసేటప్పుడు గ్లూకోజులు ఎక్కించుకొని ఇడ్లీ తిన్నట్లా కాదు ఇది ఈ వ్యవహారం. జైల్లోకి పోతే ఏం జరుగుతుందో నువ్వు తెలుసు కదా. అన్ని పోయి చూడు, ఒకసారి రుచి చూడు ఎట్లుంటుందో. పర్మనెంట్ గా పంపిస్తారు ఈసారి జైలుకు పోతే. పూర్తిగా విచారణలు, పూర్తిగా నీ నేర ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత పర్మనెంట్ గా శ్రీకృష్ణ జన్మస్థానం మీ కుటుంబానికి తప్పదని గుర్తుంచుకో బిడ్డ.